शीर्षे विमले वसन्तं गोदावरी तीरपवित्रदेशे यद्दर्शनात् पातकमाशु नाशम्. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళ ఎన్నో విశేషాలతో కూడుకుంది. ఇక్కడ ఎంతో ప్రత్యేకమైన పవిత్రమైన స్నానాలు చేయడం అతి ముఖ్యమైన ఆచారం. మకర సంక్రాంతి నుండి మొదలుకొని ఈ అమృత స్నానాలు చేయడం ఆచారంగా వస్తోంది. शीर्षे विमले वसन्तं गोदावरी तीरपवित्रदेशे यद्दर्शनात् पातकमाशु नाशम्. ఇందులో కొన్ని పవిత్ర స్నానాల తేదీలు ఉన్నాయి. జనవరి 29న మౌని అమావాస్య కుంభమేళాలో 3వ పవిత్ర స్నానం అవుతుంది. కుంభమేళాలో 5 పవిత్ర తేదీలు ఉండగా మొదటి 2 రోజులు జనవరి 13న పౌష్ పూర్ణిమ, జనవరి 14న మకర సంక్రాంతి ఉంటాయి. అయితే వీటి తర్వాత జనవరి 28న వచ్చేదే మౌని అమావాస్య. ఈ మౌని అమావాస్య జనవరి 29 సాయంత్రం 6:05 ముగుస్తుంది అని చెబుతున్నారు. మౌని అమావాస్య అంటే నిశ్శబ్దంగా ఉండడం అని అర్థం. ఇలా చేయడం వల్ల అంతర్గత శాంతి లభిస్తుందని అంటున్నారు. ఈ పవిత్ర స్నానాలలో ఫిబ్రవరి 3 అంటే వసంత పంచమి రోజు, ఫిబ్రవరి మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజుల్లో భక్తులు అమృత స్నానాలు ఆచరిస్తారు. అయితే వీటన్నింటిలో మౌని అమావాస్య రోజునే అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున కుంభమేళాలో దాదాపు 10 కోట్లకు పైగా భక్తులు అమృత స్నానం చేస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తోంది. शीर्षे विमले वसन्तं गोदावरी तीरपवित्रदेशे यद्दर्शनात् पातकमाशु नाशम्. ఈసారి శ్రవణ నక్షత్రంలో మౌని అమావాస్య వచ్చింది. ఇదే సమయంలో మహాకుంభమేళాలో పుణ్య స్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు ఈ రోజు చేసే దాన ధర్మాల వల్ల మనందరి కుటుంబ జీవితం హాయిగా ఆనందంగా ఉంటుంది. డబ్బుకు లోటు ఉండదు. పూర్వీకుల ఆత్మశాంతి కోసం తర్పణాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. ఈ పర్వదినాన పేదలకు మన శక్తి సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. అలాగే పేదలకు దుస్తులు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో కూడా సుఖశాంతులు లభిస్తాయి. జ్యోతిష్యం ప్రకారం ఈసారి మౌని అమావాస్య వేళ చంద్రుడు, సూర్యుడు మకర రాశిలో ఉంటారు. శ్రవణ నక్షత్రంలో వచ్చిన మౌని అమావాస్య సమయంలో గురుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో మహాకుంభమేళాలో రాజస్నానం కూడా చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ తొలి అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు మౌని అమావాస్య రోజున చంద్రుడు మనకు దర్శనమివ్వడు. అందుకే ఈ రోజున ఏమైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే వాటి నుంచి ఆశించిన ఫలితాలు రావు అని పండితులు చెబుతున్నారు. మౌని అమావాస్య నాడు చంద్రుడితో సంబంధం ఉన్న రుద్రాక్ష మాలలను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని అంటున్నారు. కుంభమేళాకు వెళ్లలేని వారు మౌని అమావాస్య రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయాలి. ఈ మౌని అమావాస్య రోజున లక్ష్మీదేవిని, గంగామాతను పూజించాలి. అలాగే మౌన ఉపవాస దీక్షను ఆచరించాలి. ఇదే రోజున సాయంత్రం తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. అంతేకాదు ఈ మౌని అమావాస్య రోజున సూర్య భగవానుడికి నీరు అర్ఘ్యంగా సమర్పించాలి. ఈ రోజున ఓం పితృదేవతాయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతున్నారు. शीर्षे विमले वसन्तं गोदावरी तीरपवित्रदेशे यद्दर्शनात् पातकम्.